హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి 8వ రోజు ఈ దద్దోజనం అనేది అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. దద్దోజనం ఎలాగా టేస్టీగా కమ్మగా పులవకుండా రోజంతా ఫ్రెష్గా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. తప్పకుండా చూడండి, అలాగే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ 1 కప్ అయితే ఏ కప్పుతో తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ కప్తో కొలతలన్నీ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి. ఇప్పుడైతే 1 కప్ అయితే రైస్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 3 సార్లు, ఆ తర్వాత 3 కప్పులు వాటర్ వేసుకుని మనమైతే ఇది విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం అయితే మనకి రెడీ అయిపోయింది, ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని అయితే మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం దీంట్లో అయితే పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని 2 కప్పుల వరకు వేసుకోవాలి. అలాగే 3 కప్పులు పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగు వేసుకోవాలండి. అప్పుడు మనకి రోజంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనమైతే 3 కప్పులు పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగానే. ఇప్పుడు దీంట్లోని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలి. అలాగే అల్లం తరుగుని కూడా వేసుకోవాలి. ఇది వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇది మనము మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల దద్దోజనం అనేది టెంపుల్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్రెష్గాని. ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లోనే 2 స్పూన్స్ నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోని 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, వీటిని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెము దీంట్లోని పచ్చిమిర్చి 2, అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కారానికి తగ్గట్టు ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఇవి ద్వారాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడైతే మనకి ఇది నైట్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం పాలు వేయడం వల్ల, ఇలా చేయడం వల్ల మనకి రోజంతా ఫ్రెష్గా ఉంటుంది ఈ దద్దోజనం అయితే. ఇప్పుడైతే ఇలాగ తాలింపు వేసుకుని కలిపేసుకోవాలి. లాస్ట్లో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.